నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శబరిమలలో దర్శనమిచ్చిన మకర జ్యోతి పెద్ద ఎత్తున తరలివచ్చి తిలకించిన భక్తులు. రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా సంక్రాంతి సంబరాలు, రంగబలులు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి. గోదావరి, కృష్ణా జిల్లాల్లో కత్తులు దూసిన పందెంకోళ్లు, రెండో రోజు చేతులు మారిన కోట్ల రూపాయలు. ఇంటికో పారిశ్రామికవేత్త రావాలన్న సీఎం చంద్రబాబు, ఏఐ సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాలని ఆకాంక్ష. మహాకుంభమేళాకు పోటెత్తిన భక్తులు, రెండో రోజు 2.5 కోట్ల మందికి పైగా స్నానాలు. భూకంపాల హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేయాలన్న ప్రధాని, ఐఎండీ 150 వసంతాల సందర్భంగా శాస్త్రవేత్తలకు సూచన. కేరళలోని శబరిమలలో సంక్రాంతి పర్వదినాన భక్తులకు మకర జ్యోతి దర్శనమిచ్చింది. తిరువాభరణ ఘట్టం పూర్తయ్యాక పొన్నాంబల మేడులో మకర జ్యోతి దర్శనమిచ్చింది. మకర జ్యోతిని దర్శించుకున్న లక్షలాది మంది భక్తులు తన్మయత్వంతో పునీతులయ్యారు. స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు ప్రతిధ్వనించాయి. జ్యోతి దర్శనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వేలాదిగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జ్యోతి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మకర జ్యోతి దర్శనం అనంతరం భక్తులు తిరుగు ప్రయాణం కోసం కేరళ రాష్ట్ర రవాణా సంస్థ పంపా నుంచి అదనంగా 800 బస్సులను ఏర్పాటు చేసింది. ముమ్మార్లు చూడండి, ఆ నక్షత్ర సమూహంలో స్వామివారు నక్షత్ర రూపంలో దర్శనమిస్తూ ఉంటారు. ఆయన జన్మ రాష్ట్రంలో నవకాంతులు ప్రసరించాయి. సంక్రాంతి శోభ వెళ్లి విరిసింది. తెలుగు లోగిళ్లు సప్తవర్ణాలతో కూడిన రంగవల్లులతో తళుకులీనాయి. కొత్త దుస్తులతో చిన్న పెద్ద సందడి చేశారు. అంతా ఓ చోట చేరి పిండి వంటలు రుచి చూశారు. గ్రామీణ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరగగా అంతా ఉత్సాహంగా ఆడి పాడారు. యువత పతంగులు ఎగరవేస్తూ కేరింతలు కొట్టారు. ఏడాదికోసారి వచ్చి పెద్ద పండుగను ఇంటిల్లిపాది ఊరువాడ ఉల్లాసభరితంగా జరుపుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ శోభ నెలకొంది. ఏ ఇంటి ముందు చూసినా పండుగను ప్రతిబింబించేలా రంగబల్లులతో తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ పోటీలతో చిన్న పెద్ద ఉత్సాహంగా గడిపారు. పండుగ వేడుకల్లో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గుంటూరు ఎన్టీఆర్ మున్సిపల్ క్రీడా ప్రాంగణంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. గంగిరెద్దుల ప్రదర్శనలు ఆహుతుల్ని ఆకట్టుకున్నాయి. యువతీ యువకులు పోటీపడి చేసిన కర్రసాము విన్యాసాలు అందరినీ అలరించాయి. నగర వాసులు, యువత, పెద్దలు సందడి చేశారు. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం తాతకుంట్లలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే బుల్లెట్ నడిపి అందరినీ ఉత్తేజపరిచారు. బాపట్ల జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. చీరాల మండలం ఈపురుపాలెంలోని సావరపాలెంలో శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో గుండురాయి పోటీలు నిర్వహించారు. విజేతలకు కమిటీ సభ్యులు బహుమతులు అందజేశారు. ప్రకాశం జిల్లా దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో టీడీపీ నాయకురాలు గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. దర్శి పరిసర ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. గొట్టిపాటి లక్ష్మి తన సొంత నిధులతో విజేతలతో పాటు పోటీలో పాల్గొన్న మహిళలందరికీ బహుమతులు అందించారు.
కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా పండుగ జరుపుకుంటున్నారు. మహిళలు ఇళ్ల లోగిళ్లను రంగవల్లులతో తీర్చిదిద్దారు. ముగ్గుల మధ్య గొబ్బెమ్మలు పెట్టి పూజలు చేశారు. కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో రాజ్యసభ మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ దంపతులు ముగ్గుల పోటీలను ప్రారంభించారు. సుమారు 1000 మందికి పైగా మహిళలు పోటీల్లో పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. పోటీల్లో మొదటి విజేతకు 2.25 సెంట్ల స్థలం, రెండవ బహుమతి ఎలక్ట్రిక్ వాహనం, మూడో బహుమతి సోఫా సెట్, నాలుగో బహుమతి పావు కేజీ వెండి ఇచ్చారు. పోటీలో పాల్గొన్న మహిళలందరికీ ప్రెషర్ కుక్కర్లు ఇస్తామని నిర్వాహకులు ప్రకటించారు. సంక్రాంతి సందర్భంగా నంద్యాలలో భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. టీడీపీ జిల్లా కార్యదర్శి ఫిరోజ్, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి రథాన్ని లాగారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ ఆధ్వర్యంలో పండగ సంబరాలు జరిగాయి. కీలుగుర్రాల ప్రదర్శన ఆకట్టుకుంది. మంత్రి సత్యకుమార్ అన్నమయ్య భజన మండలి సభ్యులతో కలిసి భజన తాళాలు వాయించారు. హమాలీ కార్మికులకు ఇసుక బస్తాలను మోసే పోటీ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని వివిధ గ్రామాల్లో సంబరాలు జోరుగా సాగుతున్నాయి. వీధుల్లో ముగ్గులు అలరించాయి. కుండలో పాలు పొంగించి పరమాన్నం వండి దేవునికి నైవేద్యం పెట్టారు. యువత, పిల్లలు ఆటపాటలతో సందడి చేశారు. పండుగ సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నాగులంకలో గ్రామోత్సవం నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో బాణసంచా కాల్చి వారాయి అమ్మవారి ప్రభను గ్రామంలో ఊరేగించారు. అమలాపురంలోని ఇందుపల్లి వద్ద సుమారు 40 కుటుంబాలు కలిసి సంక్రాంతి వేడుకలను కోలాహలంగా జరుపుకున్నారు. ఎక్కడెక్కడో స్థిరపడ్డ వారంతా పండుగకు ఒకే గూటికి చేరుకున్నారు. 40 కుటుంబాలకు చెందిన సుమారు 250 మంది ఒక్కచోటకు చేరి ఆటపాటలతో సందడి చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆడిపాడారు. సంక్రాంతి వేళ గోదావరి జిల్లాలో కోడి పందాల బరులు హోరెత్తాయి. ఎక్కడికక్కడి నుంచో సొంతూళ్లకు వచ్చిన వారంతా పెద్ద ఎత్తున కోడి పందాల్లో పాల్గొన్నారు. వరుసగా రెండో రోజు 100 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు. ఈ పందాలను చూసేందుకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనం భారీగా రావడంతో ఆ ప్రాంతాలన్నీ జాతరని తలపించాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాలు భారీగా నిర్వహించారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పెద్ద పెద్ద టెంట్లతో సినిమా తరహాలో సెట్టింగులు వేశారు. వచ్చిన జనం కోసం వీవీఐపీ, వీఐపీ, లేడీస్ గ్యాలరీలు ఏర్పాటు చేశారు. పందాలు చూసేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు పెట్టారు. కొన్ని చోట్ల వాహనాల పార్కింగ్కు ప్రత్యేక ప్రదేశాన్ని కేటాయించారు. గుండాటలు, జోద క్రీడలు కూడా భారీగా నిర్వహించారు. పండుగకు సొంతూళ్లకు వచ్చిన వారంతా బరుల వద్దకు చేరుకుని సందడి చేశారు. కోడిపందాలు అంటే సంక్రాంతి మా తాత దగ్గర నుంచి ఎలా అయితే వస్తుందో రేపు పొద్దున మా కింద తరానికి కూడా ఇలాగే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా ఆనందంగా జరుగుతుంది. డబ్బుతో సంబంధం లేకుండా ఆనందం కోసం ఈ పందెం జరుగుతున్నాం. ఓన్లీ సంక్రాంతి మాత్రమే ఈ పందెం మేము వేసుకుంటాం. ఉత్తప్పుడు మళ్ళీ ఇట్లా జోలు కూడా మేము వెళ్ళము. మా ఆంధ్రాలో చాలా మటుకు బతుకుతారు కూడా ఈ కోడి మీద కూడా ఉన్నారు. కొన్ని వేల కుటుంబాలు కూడా బతుకుతున్నాయి. దీన్ని ఏ ప్రభుత్వం వచ్చినా కదా ఎలాంటి ఆటంకాలు రాకుండా కోరుకోవాలని చూడాలి. భోగి రోజు మొదలెట్టి కనుమ రోజు 3 రోజులు కూడా చాలా ఆనందంగా జరుపుకుంటాం. మేము చాలా హ్యాపీగా జరుగుతాం. వివిధ రాష్ట్రాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వస్తుంటారు ఈ ఒక దానికి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన, ఐపోలవరం, తాళ్లరేవు మండలాల్లో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. ఐపోలవరం, అమలాపురం, ముమ్మిడివరం, పి గన్నవరం, రాజోలు, కొత్తపేట, రావులపాలెం, అల్లవరం, సకినేటిపల్లి, మలికిపురం మండలాల్లో వందల సంఖ్యలో బరులు ఏర్పాటు చేశారు. కోడి పందాల పక్కనే గుండాట, కోతముక్క లాంటి ఆటలు నిర్వహిస్తుండటంతో జనం భారీగా తరలివస్తున్నారు. ముమ్మిడివరంలో నిర్వహించిన కోడి పందాల్లో అమలాపురం ఎంపీ హరీష్ మాథుర్, ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పాల్గొన్నారు. ఇద్దరూ చెరో పుంజును చేతపట్టుకుని పందాలను ప్రారంభించారు. గత 5 ఏళ్లలో ఎన్నడూ ప్రజలు ఇంత సంతోషంగా సంబరాలు చేసుకోలేదని, కూటమి ప్రభుత్వం రాకతో అసలైన సంక్రాంతి వచ్చినట్లయిందని ఎంపీ, ఎమ్మెల్యే అన్నారు.
కోడి పందాలను వీక్షించేందుకు తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి పోటీల్లో పాల్గొన్నారు. మహిళలు కూడా పోటీలకు హాజరై సందడి చేశారు. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. అంటే మేము ప్రతి సంక్రాంతి ఇక్కడ కుటుంబ సమేతంగా జరుపుకోవడానికి వస్తాం అనమాట. సంక్రాంతి ఆ కోడి పందాలు చూసాక మేము యాక్చువల్లీ ఎప్పుడు ఎక్కువగా రామన్నమాట ఈ కోడి పందాలు చూడడానికి. ఫస్ట్ టైం వచ్చాను, నాకు చాలా సంతోషంగా ఉందండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. అంకుల్ వాళ్ళు ఉన్నారు, సో ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో వస్తామన్నమాట. బట్ రావడం అండ్ ఇక్కడంతా చూడడం అంతా బాగుంటుంది, సరదాగా అనిపిస్తుంది. సంక్రాంతికి వచ్చే ఒక 1 year కి వస్తున్నాం. ఇక్కడ పందాలు అవి చూడడం అంతా బల విశేషంగా అనిపిస్తుంది. ఇక్కడ కోడి పందాలు చూడడానికి వచ్చాము. ఇదే ఫస్ట్ టైం అనమాట మేము రావడము. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. దాదాపు గ్రామానికి ఒక బరి చొప్పున ఖాళీ ప్రదేశాలు, పొలాలను చదును చేసి పోటాపోటీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రివేళ ఫ్లడ్ లైట్స్ వెలుగులో పందాలు వేస్తున్నారు. ఎల్ఈడీ తెరలపై ప్రత్యక్ష ప్రసారాలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి రోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోట్ల రూపాయలు చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు. చాట్రాయి మండలం చనుబందలో 6 కోడిపుంజులతో ఒకేసారి పందెం కాయగా విజేతకు బుల్లెట్ వాహనాన్ని బహుమానంగా అందించారు. కోడి పందాల బరులకు సమాంతరంగా బహిరంగంగానే వెలసిన భారీ టెంట్లలో కోతముక్క, గుండాట, పేకాట జోరుగా సాగాయి. పందెం రాయిళ్లతో పాటు కోడి పందాలను చూసేందుకు వచ్చిన జనంతో గ్రామీణ ప్రాంతాలన్నీ జాతరను తలపించాయి. బరుల వద్ద శీతల పానీయాల దుకాణాలు, చిరుతిళ్లు, మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. మరో 2 రోజుల పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే జోరు కనిపించే అవకాశముంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ పందెం కోళ్లు కాలుదువ్వాయి. సినిమా సెట్టింగుల తరహాలో ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద బరుల్లో కోళ్లు నువ్వా నేనా అన్నట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ పందాలను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కోడి పందాలకొచ్చే వీక్షకులతో గ్రామీణ ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. మొత్తంగా ఎన్టీఆర్ జిల్లాలో 64 బరులు, కృష్ణా జిల్లాలో 61 బరులు ఏర్పాటు చేశారు. విజయవాడ శివారు ప్రాంతాలు రామవరపాడు, ఎనికేపాడు, సింగ్నగర్, గన్నవరం, ఉప్పులూరు, ఈడుపుగల్లు, కంకిపాడు, నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం లాంటి ప్రాంతాల్లో స్థానిక నేతల కనుసన్నల్లో ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద బరుల్లో కోళ్లు కత్తులు దూశాయి. అధికారికంగా టోకెన్ పందాలు, అనధికారికంగా పై పందాల పేరిట కోళ్లతో పాటు కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో దాదాపు 400 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు. కోడి పందాలతో పాటు గుండాట, జూద క్రీడలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఉపాధి, చదువు కోసం ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్లిన వారంతా సొంతూళ్లకు వచ్చి పందాల్లో పాల్గొంటున్నారు. కోడి పందాలకు వెళ్తున్నామండి మా ఫ్యామిలీ అంతా. మేము సిటీలో ఉండి చెంది ఇప్పుడు దాకా ఉన్న వాతావరణం అంతా ఈ పల్లెటూరు రావాలని మేము సంక్రాంతికి వస్తాము. మా ఊరు విజయవాడలో నేను ఉంటాను. మా అమ్మ వాళ్ళ ఊరు కేసరపల్లికి వచ్చాను. ఇక్కడికి వచ్చి మేము ఈ 4 రోజులు ఇక్కడ సరదా గడిపి ఇక్కడ కోడి పందాలు చూడటానికి, చెందడానికి వస్తాం. మా పిల్లలు అందరం ఎంజాయ్ చేస్తామండి. ఆ సంవత్సరం అంతా ఈ సంక్రాంతి ఎప్పుడు వస్తుందని మేము ఎదురు చూస్తామంటామండి. చాలా హ్యాపీగా ఉందండి. సిటీ వచ్చేసరికి అన్ని రిలేషన్స్ అవన్నీ ఉండవు, బట్ ఇక్కడ వస్తే రిసీవ్ చేసుకోవడం, కోడి పందాలని మనకి అలాంటి మొత్తం డైలీ రొటీన్ ఏముండదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటాం. కానీ ఇక్కడ అలా కాదు కదా, ఒకరికొకరు యూనిటీగా ఉండి మాట్లాడుకుని చెందుకుని అలా ఉంటాం కదా, అది బాగుంటది పల్లెటూరులో. కృష్ణా జిల్లా కంకిపాడు వద్ద సినిమా సెట్టింగును తలపించేలా బరులు ఏర్పాటు చేశారు. ప్రధాన బరి కోసం 4 అడుగుల మేర గట్టు ఏర్పాటు చేసి మైదానంలా తీర్చిదిద్దారు. పందాలు చూడటానికి వచ్చే వారి కోసం టెంట్లు వేసి గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ప్రజలంతా సరదాగా గడపడానికి మాత్రమే ఈ పందాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకున్న మొట్టమొదటి పండగ ఇదని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా పందెం రాయల గురించి పెట్టిన ఇదైతే కాదండి. ఇది అందరూ చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు సరదాగా కోడిని సంకలో పెట్టుకొని సంక్రాంతి సంబరాలు చేసుకుందాం అనే ఉద్దేశంతో కోడి సంగతి కూడా తెలవని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఊరినే సరదాగా పందెం వేసుకొని సరదాగా గడిపి వెళ్లే పరిస్థితిలో పెట్టిన బరి ఇది అని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుంది. హైదరాబాద్ నుంచి మా ఊరు నుంచి చాలా మంది 100,000 మంది తరలిస్తాం. ఎలా అంటే కోడి పందాలు, సంక్రాంతి సంబరాలు అంటే చాలా ఇష్టం. తెలంగాణ, మిగతా రాష్ట్రాల నుంచి అందరూ కూడా వస్తుంటారు. అట్లా రంగు బట్టి ప్రతి కోడి ఏ దిగుతుంది ఏదని చెప్పి ఎత్తుడు దింపుల్లో మరి జోడీలలో, సూపులలో చాలా వరకు వేస్తున్నాం. అది ఆనవాయితీ రకంగా ప్రతిసారి అందరూ వేసేదే. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 3 ప్రాంతాల్లో కోడి పందాల బరులు ఏర్పాటు చేశారు. బరుల వద్ద పేకాట, గుండాట నిర్వహిస్తున్నారు. పందాలను వీక్షించేందుకు జనం భారీగా తరలివచ్చారు. కృష్ణా జిల్లాలోని పోరంకి, నిడమానూరు రోడ్లో విశాలమైన బరుల్లో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. తిలకించేందుకు యువత, మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున వస్తున్నారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం తూర్పుపాలెం శివారు ప్రధాన రహదారి పక్కన 20 ఎకరాల్లో భారీగా ఏర్పాట్లు చేసి పందేలు నిర్వహిస్తున్నారు. రాత్రి సమయాల్లోనూ పందేలు నిర్వహించేందుకు వీలుగా ఫ్లడ్ లైట్లు పెట్టారు. కోతముక్క, గుండాట కోసం ప్రత్యేక గుడారాలు ఏర్పాటు చేశారు. P4 ద్వారా పేదల జీవన ప్రమాణాలు పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నారావారిపల్లెలోని నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రంలో కందులవారిపల్లె
రంగంపేట, చిన్నరామాపురం గ్రామాల అభివృద్ధిపై కార్యకర్తలతో సీఎం సమావేశమయ్యారు. చేపడుతున్న కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. కృత్రిమ మేధను అందరూ అందిపుచ్చుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. ఆలోచన ఒకటి, ప్రతి పల్లె ప్రతి ఒక్క ఇల్లు ఆనందంగా ఉండాలి. నేను అందుకే విజన్ 2047 తయారు చేశాం. సూపర్ 6 అన్ని కూడా అమలు చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నా. 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 64 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. 33,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం సంవత్సరానికి. మనలో సగం కూడా ఏ రాష్ట్రం ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నాం. నా ఆలోచన ఒకటే, అందుకే నేను ఈరోజు ఏం పెట్టానంటే P4 అన్నాను, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బులు ఖర్చు పెడతాం, వాళ్ళ డబ్బులతోనే పైకి రారు, వాళ్ళకు మెంటరింగ్ చేయాలి. ఈరోజు ఒక వ్యక్తికి మెంటర్ చేస్తే సక్సెస్ రేట్ చాలా వస్తుంది. కొంతమంది స్వతహాగా పైకి వస్తారు. స్వతహాగా పైకి రాలేని వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికే ఈరోజు P4 పాలసీ తీసుకొచ్చాను. ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమానికి వరుసగా రెండో రోజు భక్తకోటి పోటెత్తింది. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా మహాకుంభనగర్ జనసంద్రమైపోయింది. తొలి రోజు 1,75 లక్షల మంది పుణ్యస్నానాలు చేయగా రెండో రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు 2.5 కోట్ల మందికి పైగా అమృత స్నానాలు ఆచరించారు. సంక్రాంతి సందర్భంగా 13 అఖాడాలకు చెందిన సాధువులు అనుచరగణంతో వచ్చి త్రివేణి సంగమంలో స్నానాలు చేశారు. ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళా రెండో రోజు వైభవంగా సాగుతోంది. లక్షలాదిగా వస్తున్న భక్తులతో గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతం జనసంద్రంలా మారిపోయింది. దేశ విదేశాల నుంచి భక్తులు, సాధువులు తరలి వస్తున్నారు. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా అఖాడాలు అమృత స్నానం చేశారు. వేకువజామున 3 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో అమృత స్నానాలు ప్రారంభమయ్యాయి. శ్రీ పంచాయతీ అఖాడా మహానిర్వాణి, శ్రీ శంభు పంచాయతీ అటల్ అఖాడా, నిరంజని అఖాడా, ఆనంద్ అఖాడా మకర సంక్రాంతి వేళ తొలి అమృత స్నాన్ ఆచరించారు. తరువాత మిగిలిన అఖాడాలు స్నానాలు ఆచరిస్తున్నారు. వివిధ వర్గాలకు చెందిన 13 అఖాడాలు మహాకుంభమేళాలో పాల్గొంటున్నాయి. అఖాడాల్లో ఎవరు ఎప్పుడు పుణ్యస్నానాలు చేయాలో వరుస క్రమంలో మహాకుంభమేళా నిర్వహణ యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. మకర సంక్రాంతి, వసంత పంచమి రోజున సనాతన ధర్మానికి చెందిన 13 అఖాడాలు అమృత స్నానం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ప్రభుత్వం వివరించింది. ఈ నేపథ్యంలో అఖాడాలు తమ బృందాలతో ర్యాలీగా తరలివచ్చారు. భక్తులకు వేరుగా, అఖాడాలకు వేరుగా స్నాన్ ఘాట్లను మహాకుంభమేళా అధికారులు ఏర్పాటు చేశారు. భూకంపాల హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సిన అవసరం భారత్కు ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఈ దిశగా పనిచేయాలని సూచించారు. వాతావరణ శాస్త్రాల్లో పురోగతి ప్రకృతి వైపరీత్యాలతో దేశానికి కలిగే నష్టాలను తగ్గించడంలో సహాయపడిందని గుర్తు చేశారు. భారత వాతావరణ శాఖ రేపటితో 150 వసంతాలు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో ఢిల్లీలోని భారత మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని గత 150 ఏళ్లలో ఐఎండీ కోట్లాది భారతీయులకు సేవ చేయడం సహా శాస్త్రీయ పురోగతికి చిహ్నంగా ఉందని కొనియాడారు. ఐఎండీ విజయాలకు గుర్తుగా తపాలా బిళ్లతో పాటు ఒక ప్రత్యేక నాణాన్ని ప్రధాని విడుదల చేశారు. వాతావరణ స్థితిస్థాపకత, వాతావరణ మార్పుల అనుసరణ కోసం ఐఎండీ విజన్ 2047 డాక్యుమెంట్ను కూడా విడుదల చేశారు. అనంతరం మాట్లాడిన ప్రధాని దేశాన్ని నిరంతరం వాతావరణ విపత్తుల పట్ల అప్రమత్తంగా ఉంచే మిషన్ మౌసం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. వాతావరణ పరిజ్ఞానాన్ని పెంపొందించి భారత్ను క్లైమేట్ స్మార్ట్ దేశంగా తీర్చిదిద్దడం ఈ మిషన్ లక్ష్యమని ప్రధాని తెలిపారు.